ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా ఈ కాలంలో. గురువులు అంటే మనకి అక్షరం చెప్పిన వారి దగ్గర నుంచి ఆధ్యాత్మికత నేర్పిన వారి వరకు గురువులు అని మన సంప్రదాయం చెప్తుంది. వేదశాస్త్రాలు చెప్తాయి. మనకు అక్షరాభ్యాసం చేయించి ఈలు దిద్దించి ఈలు చెప్పిన వారు కూడా గురువులే. వారిని మనం గౌరవించాలి, స్మరించాలి. వారి ద్వారా మనకి 4 ముక్కలు వచ్చాయి, మాట్లాడగలుగుతున్నాం, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం, భగవంతుని దర్శించగలుగుతున్నాం అని తల్లి మొదటి గురువు. తల్లి తండ్రి ఇంటితోనే ప్రారంభమవుతుంది. ఎవరు మనకి చదువు చెప్పారో వారు గురువులు, ఆచార్య స్థానంలో. ఎవరు మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారో వారు సద్గురువులు. అంటే సత్ అంటే పరమాత్మ, పరమాత్మని చూపించారు కనుక వారి విషయంలోనూ, అలాగే మనకి స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు చెప్పిన వారి విషయంలోనూ కృతజ్ఞతగా ఉండాలి. డబ్బులు తీసుకున్నారు, చదువు చెప్పారు కదా అనేది ఈ కాలంలో చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు జీవిక కోసం వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు అందుకోసం తీసుకున్నారు తప్ప చదువు అమ్ముకోవటానికి వాళ్ళు తీసుకోవాలి. చాలామంది 99% నేను చెప్పగలను, మనం అందరం కూడా తెలుసు మనకి. అటువంటి వాళ్ళ విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే భగవంతుడు కోపిస్తాడు. దాంతో ప్రమాదం అంటే భగవంతుడు కోపిస్తాడు. అంటే వాళ్ళని భగవత్ స్వరూపంగా చూడాలి. గురువు ఎప్పుడు భగవత్ స్వరూపం. అందుకనే మన సంప్రదాయం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ అంటే జ్ఞానాన్ని మనలో కలిగించేవాడు, విష్ణు అంటే ఆ జ్ఞానాన్ని నిలిపేవాడు, శివుడు అంటే అజ్ఞానాన్ని సంహారం చేసేవాడు, పరబ్రహ్మ అంటే మనకి జీవన్ముక్తినిచ్చేవాడు, మోక్షాన్ని అనుగ్రహించేవాడు. ఇవన్నీ కూడా మనం గురువులోనే చూస్తాం. అందువల్ల గురువు విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే, గురువు అనే కాదు ఎవరి విషయంలో మనం మేలు పొందినా కూడా వారి విషయంలో కృతజ్ఞత లేకపోతే భగవంతుడు కోపిస్తాడు, ధర్మదేవత కోపిస్తుంది. అందువల్ల కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత అనేది పనికిరాదు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు, పొందిన మేలు మర్చిపోయేవాడు. మనకి మేలు చేసిన వాళ్ళల్లో గురువు కన్నా గొప్పవాడు ఉండేందుకు సాధ్యమే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎలాగూ దొరుకుతాయి. భోజనం కానీ, జీవితం కానీ, బతకడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జ్ఞానం, తెలివి, ఆ చీకటి పోగొట్టి వెలుగు నింపటం మాత్రం అది గురువు వల్లే సాధ్యం. అందువల్ల ఆ గురువు విషయంలో నిరంతరంగా కృతజ్ఞత